హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా. ఈరోజు మెయిడ్ రాలేదు. సో, అందుకనే కొంచెం ఎర్లీగా లేసి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందామని తొందరగా లేచా. సో, 5:30 అయితే అవుతుందండి నేను లేచేసరికి. సో, క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. నైట్ కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షం పడేలాగా అనిపించింది. బట్ వర్షం అయితే పడలేదు కానీ చాలా కూల్‌గా ఉంది క్లైమేట్. కొంచెం సేపు గార్డెన్‌లో టైం అయితే స్పెండ్ చేశా. సోలార్ లైట్స్ చూసారా అండి? కాంపౌండ్ వాల్‌కి పెట్టింది. 5:30 అయింది. ఇంకా కొంచెం డార్క్‌గా ఉంది కాబట్టి ఇంకా వెలుగుతుంది. మన గార్డెన్‌లో నేతి బీర పాదైతే ఉందనమాట. సో, దానికి నేను హ్యాండ్ పాలినేషన్ అయితే చేస్తున్నా. ఇప్పుడు చూపిచ్చే ఫ్లవర్ ఫీమేల్ అండి. కింద కాయలాగా ఉంటుంది. అండ్ మేల్ ఫ్లవర్‌కి కింద కాయలాగా ఉండిందయితే మేల్ ఫ్లవర్. సో, మేల్ ఫ్లవర్‌లో ఉన్న పాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలనమాట ఫీమేల్ ఫ్లవర్‌కి. సో దట్ ఏంటంటే మనకి కాయ అయితే రెడీ అయిపోతుంది. 2 అయితే వచ్చాయి ఫీమేల్ ఫ్లవర్స్. నేను పాలినేషన్ అయితే చేసేసా. నెక్స్ట్ ఇంకా గార్డెన్ అంతా క్లీన్ చేసేద్దాము అని చెప్పి ఫస్ట్ గార్డెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ముగ్గైతే పెట్టేస్తానండి. గార్డెన్ క్లీనింగ్ అయిన తర్వాత, ముగ్గు అయిన తర్వాత టీ అయితే పెడతాననమాట. సో, ఈరోజు కొంచెం ఫాస్ట్‌గా చేసేద్దాము అనుకుంటున్నా. ఎందుకంటే ఎండ స్టార్ట్ అయిందంటే ఇంకా బయట వర్క్ చేయలేము. వెస్ట్ ఫేస్ కదండీ! సో, ఎండ బానే వస్తుంది. ఎండొచ్చేలోపు బయట వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే ఇంక ఇంట్లో మనం నిదానంగా చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఇంకా బయట వర్క్స్ అయితే స్టార్ట్ చేశా. సో, గార్డెన్ ఇప్పుడు మనకి క్రీపర్ ఉంటే ఎంత అందంగా ఉంటుందో, పువ్వులు చూసారా ఎట్లా రాలుతున్నాయో. సో, మార్నింగ్ లేసేసరికి మనకి మధుమాలతి, అలమంద ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పడి ఉంటుంది. అండ్ సమ్‌టైమ్స్ ఈవినింగ్ కూడా నేను క్లీన్ చేస్తూ ఉంటానండి గార్డెన్. ఎందుకంటే క్రీపర్ ఉండటం వల్ల మనకి పువ్వులు బాగానే రాలుతాయి. పువ్వులున్నప్పుడు బాగా అనిపిస్తది గానీ, బట్ రాలేటప్పుడు పనైతే ఉంటుంది. ఎవరైనా క్రీపర్స్ వేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ ఆలోచించి అప్పుడు మాత్రమే వేసుకోండి గార్డెన్స్‌లో. అండ్ నెక్స్ట్ గార్డెన్‌లో చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేసుకుంటూ ఉంటాననమాట మధ్య మధ్యలో. మనకి ఎండిపోయిన ఆకులు అట్లాంటివి ఏవైనా ఉంటే తొట్టుల్లో పడిపోయిందనుకోండి అవి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. పిల్ల మెయింటెనెన్స్ అప్పుడు మెయిడ్ ఉంటే కొంచెం బానే ఉంటుంది కానీ, రాకపోయిన రోజు ఇట్లాగా అన్ని పనులు మనమే చేసుకోవాల్సొస్తుంది. అట్‌లీస్ట్ బయట వర్క్స్ అయితే మనమే చేసుకోవాలి. ఇంట్లో రోబోటిక్స్, డిష్ వాషర్ అలాంటివి యూజ్ చేసినా కూడా బయట వర్క్స్ అయితే ఇట్లానే మనం చేసుకుంటూ ఉండాలి. మీకు వేరే ఆల్టర్‌నేటివ్ ఏమైనా చూసుకోవచ్చు కదా అని చాలామందికి డౌటొస్తూ ఉంటుంది. ఆల్టర్‌నేటివ్ అంటే ఒకటి ఎవరినన్నా ఇంటికి మళ్ళా మెయిడ్‌ని న్యూగా పెట్టుకోవాలి అంటే లైక్ 1 డే ఆర్ 2 డేస్‌కి వాళ్ళకి మొత్తం పని అప్పజెప్పాలండి. సో, వాళ్ళకి ఎక్కడుంది, ఏంటి అన్నీ మనం చెప్పే వరకు మనం ఆ టైంలో మనం పని చేసేసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంటది నాకు. అందుకనే నేను మెయిడ్ రాని రోజు నేనే కొంచెం ఓపిక చేసుకొని క్లీనింగ్ అంతా నేనే చేసేస్తా. అండ్ మెయిడ్ రాని రోజు మనకి బద్ధకం మొత్తం వదిలిపోతదండి. సో, ఆ రోజైతే కొంచెం ఇల్లు గూడా మూలలు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటామనమాట. వాళ్ళైతే కొంచెం ఎట్లాగైనా ఫాస్ట్‌గా చేస్తారు గాబట్టి అంత నీట్‌గా అనిపించదు. సో, నేను తను లేని రోజు నేనంతా కూడా కొంచెం నీట్‌గా చేసుకుంటాను. సో, అట్‌లీస్ట్ ఎట్లేదన్నా మంత్లీ ఒక 2 టైమ్స్ అయితే కొంచెం తను లీవ్ పెట్టుకుంటుంది. సో, అందుకనే నేనింకా ఆ 2 డేస్ కొంచెం మాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా ఇంట్లో. ఓపిక ఉన్నంత వరకు నేనే చేసేసుకుంటానండి. ఇన్ కేస్ నేను చేయలేని సిట్యుయేషన్‌లో ఉంటే గనక ఎప్పుడైనా బయట వరకు పెట్టుకుంటూ ఉంటాను. ఇంట్లో మాత్రం రోబోటిక్స్ పెట్టేస్తా పైన, కింద అండ్ డిష్ వాషర్ అయితే యూజ్ చేస్తాను. ఇన్ కేస్ మనకి యుటెన్సిల్స్ తక్కువ ఉంటే గనక నేనే తోమేస్తాను. ఎందుకంటే మళ్ళా లోడ్ చేయటం ఇవన్నీ ఎందుకు, మళ్ళా తక్కువ ఉంటే వేస్ట్ గదండీ. 2 అవర్స్ అట్లా వేయాల్సొస్తుంది కాబట్టి ఇంక నేనే చేసేసుకుంటూ ఉంటానండి. అండ్ చూసారా మన గార్డెన్‌లో చెత్త బానే వచ్చింది. సమ్‌టైమ్స్ ఈవినింగ్ ఊడ్చినా కూడా మార్నింగ్ చెత్త బానే ఉంటుందండి.
సో, ఇవన్నీ కూడా ఇంకా కంపోస్ట్ బిన్‌కైతే యాడ్ చేసేస్తాను. వెనకాలున్న యుటిలిటీ స్పేస్ కూడా మొత్తం ఒక్కసారి క్లీన్ చేసేస్తాను. బిఫోర్ దట్ రాంబో కూడా హెయిర్ అంతా కోంబ్ చేసేస్తానండి యుటిలిటీ స్పేస్‌లో. హెయిర్ ఎక్కువున్న పెట్స్‌కి మనం మార్నింగ్ మార్నింగే వాళ్ళకి కోంబ్ చేసేసామనుకోండి, చక్కగా కొంచెం మనకి హెయిర్ అనేది తగ్గుతది. లేకపోతే ఇంకా రాలుతూ ఉంటుందండి. యూజువల్‌గా రాలుతది. అస్సలు రాలకుండా ఉండదని ఏం చెప్పట్లా గానీ, బట్ మీరు మార్నింగ్ టైమింగ్స్‌లో కోంబ్ చేస్తే మనకు కొంచెం తగ్గుతదనమాట ఇంట్లో. అండ్ బయట కూడా ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసా. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ విల్లాస్‌లో నాకు ఈ గార్డెనింగ్ స్పేస్ ఎక్కువ ఉండటం వల్ల నాకు చాలా బాగా నచ్చుతుంది. మార్నింగ్ ఆ గ్రీనరీస్ చూసిన తర్వాత చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. పాట్స్ ఉన్నవాళ్ళు సమ్మర్‌లో మల్చింగ్ అయితే చేసుకోండి. మల్చింగ్ ఎట్లా చేయాలి అంటే మనకి వుడ్ చిప్స్ ఉంటాయి కదా! దాంతో చేసుకోవచ్చు. లాన్స్ ఉన్నవాళ్ళు మనం గ్రాస్ కట్ చేస్తాం కదండీ! సో, ఆ గ్రాస్ కూడా మనం మల్చింగ్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో న్యూస్ పేపర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా చిన్న చిన్న స్టోన్స్ కానీ, పెబుల్స్ కానీ యూజ్ చేసుకుంటే మల్చింగ్‌కి బాగా పనిచేస్తుంది. సో, వాటర్ అనేది ఎక్కువ సేపు ఉండటానికి దోహదపడుతుందనమాట. సో, మీరు కూడా మల్చింగ్ చక్కగా చేసుకొని ప్లాంట్స్‌ని కాపాడుకోండి సమ్మర్‌లో. నెక్స్ట్ ఇంకా బ్రష్ చేసేసుకొని ఇంకా టీ అయితే తాగేసాము. రాంబోకి నైటే ఫుడ్ కుక్ చేసేసానండి. సో, అదే పెట్టేస్తాను. కాసేపు గార్డెన్‌లో టైం అయితే స్పెండ్ చేస్తా. ఎందుకంటే మార్నింగ్ నుంచి అస్సలు కూర్చోలేదండి. లెగ్గానే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తా ఎండొస్తదన్న ఉద్దేశంతో. ఇంకా సన్‌ని కాసేపు అట్లా చూస్తూ టైం అయితే స్పెండ్ చేశా. ఇంకా 'రాంబో' చూసారా? ఎవరెళ్తున్నారు, ఎవరొస్తున్నారు అని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా ఇక్కడ బర్డ్స్ ఒస్తాయి కదండీ మార్నింగ్ టైమింగ్స్‌లో వాటిని కూడా వదిలిపెట్టడనమాట. ఎక్కువ చేజింగ్ మోడ్‌లోనే ఉంటాడు. గార్డింగ్ బిహేవియర్ ఎక్కువ. థ్యాంక్ యూ. యూజువల్లీ జర్మన్ షెపర్డ్స్‌కి అందరికీ తెలిసిన విషయమే కదా! సో, ఇంకా వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఫుడ్ కూడా పెట్టేసాను వాడికింకా. ఇంకా గేట్ దగ్గర కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరిని చూస్తా ఉంటాడనమాట. ఇంట్లో ఎంత పని చేసినా, ఎవరైనా మనకి టీ పెడితే బాగుండు కదా అనిపిస్తది గదా! నాకు కూడా అట్లానే అనిపిస్తది. మా వారు అప్పుడప్పుడు నాకు టీ పెట్టిస్తూ ఉంటారండి. నాకు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తదనమాట ఆ ఒక్క విషయం. ఎందుకంటే ఎంత పనైనా చేస్తాను గానీ, టీ పెట్టుకోవడం ఎందుకో బద్ధకంగా ఉంటది. ఎవరైనా టీ పెట్టిస్తే బావుంటదని మీలో ఎంతమందికి అనిపిస్తదో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా వాటరింగ్ అయితే స్టార్ట్ చేసేసా. సో, సమ్మర్ కదండీ! మార్నింగ్ టైమింగ్స్‌లోనే చేసేస్తూ ఉంటాను. అండ్ ఈవినింగ్ ఇంకా ఏం పనులు పెట్టుకోవద్దు అనుకుంటున్నా. ఎందుకంటే ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి. సో, ఈరోజు కొంచెం ఎడిటింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో మార్నింగే కంప్లీట్ చేసేసుకుందాము మొత్తం అని చెప్పి ఇంకా మార్నింగ్ కొట్టేస్తున్నాం. గార్డెన్‌లో ప్రెజెంట్ అయితే టొమాటోస్ అయితే ఉన్నాయి. అండ్ అట్లాగే రెడ్ తోటకూర కూడా ఉందండి. అండ్ పైన చూసినట్టయితే బీరపాదు కూడా ఉంది. బీరకాయలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అండ్ బెండకాయ చెట్టు కూడా ఒక 2, 3 అయితే పెట్టాను. అయితే ఈ ఎండకి చీమలు కూడా పుట్టలు పెట్టేస్తున్నాయండి. దానికి ఏదో ఒకటి చేయాలి. మీలో ఎవరికన్నా టిప్ తెలిస్తే చెప్పండి. చీమల్ని ఎలా అవాయిడ్ చేయాలో గార్డెన్స్‌లో. చీమల మందు కొట్టాలి అని ఉంది కానీ, బట్ మళ్ళా ప్లాంట్స్‌కి ఏమైనా ఇబ్బంది అయితదేమోనని ఆలోచిస్తున్నా. అండ్ మనకి నేతి బీర కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా బాగా వస్తుంది. చూసారా అప్పుడే ఎండైతే బాగా స్టార్ట్ అయిపోయిందండి. అందుకనే కొంచెం ఎండాకాలంలో ఎర్లీగా స్టార్ట్ చేసుకొని, ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే బెటర్ అనమాట వర్క్స్ అన్నీ కూడా. అండ్ కొంచెం ఈ ఉర్లిలాగుంది కదా! టెర్రకోటాది దాంట్లో వాటర్ నింపుతూ ఉంటున్నా. ఎందుకంటే బర్డ్స్ ఏవైనా వస్తే తాగుతదన్న ఉద్దేశంతో దాంట్లో వాటర్ పెట్టి వదిలేస్తున్నాను. రీసెంట్‌గా గార్డెన్‌ని కొంచెం అయితే మొన్న క్లీన్ చేశానండి. అయితే బ్యాక్ రోలో కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. ప్లాంట్స్ అయితే లేవు. ఈ పూల మొక్కలైతే పెడదామనుకుంటున్నాను. ఈ వెనకాల రో అంతా కూడా ఖాళీగా ఉంది కదా! ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్‌లో ఈ బాక్స్ కనిపిస్తుంది కాబట్టి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏస్తే మనకి చూడటానికి కూడా బావుంటుంది. ఆల్రెడీ 2 ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. మరీ వేర్లు స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ వేస్తే పనికిరాదు. చిన్న ఏరియా కాబట్టి. అండ్ ఇంకా హ్యాంగింగ్ పాట్స్‌కి కూడా మార్నింగే అన్నిటికి పోసేస్తాను. హ్యాంగింగ్ పాట్స్‌కి మాత్రం ఖచ్చితంగా పోయాలి. ఎందుకంటే అది పరుగుల కిందుందండి. సో, వర్షం పడినా కూడా దానికి వాటర్ అయితే అందవు. రిమైనింగ్ చెట్లకు పోయిపోయినా పర్వాలేదు. ఎంట్రన్స్ ప్లాంట్స్‌కి అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్‌కి మాత్రం ఖచ్చితంగా నీళ్ళైతే పోయాలి. ఎందుకంటే షీట్ ఉంది కాబట్టి. వాటరింగ్ మాత్రం నేను ఎవ్వరికీ అప్పచెప్పనండి. ఎందుకంటే ఒక్కొక్క ప్లాంట్స్‌కి ఒక్కొక్కలాగా పోయాల్సొస్తుంది కాబట్టి ఇంకా ఇంకా అన్‌అవాయిడబుల్ సిట్యుయేషన్స్ అయితేనే నేను ఎవరికన్నా ఇస్తాను. లేకపోతే నేనే పోస్తాను.
నెక్స్ట్ ఇంకా ఎంట్రన్స్‌లో ఉన్న మొక్కలు మొన్నే ఇవన్నీ కూడా దేవగన్నేరు ఇవన్నీ ప్రూన్ చేశాను. సమ్మర్ సీజన్ బిఫోర్ అన్నీ కూడా ఆకులు రాలిపోతూ ఉంటదనమాట. సో, మనం ఆ టైంలో గనక ప్రూన్ చేస్తే ఆకులు మనకు కొత్త చిగుర్లొచ్చి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతది. యాక్చువల్‌గా ఫ్రంట్ నేను కొన్ని కాయర్ హ్యాంగింగ్ పాట్స్ పెట్టాను కదండీ! సో, ఇప్పుడిప్పుడు బాగా అల్లుకుంటుంది. కింద వరకు ఇట్లాగా నాకు పడినట్టు ఉంటే బాగా అనిపిస్తది. హ్యాంగింగ్ పాట్స్‌లో ఏదైనా కూడా. అండ్ ఫ్రంట్ పెట్టిన మనీ ప్లాంట్ కూడా బానే అల్లుకుంటుంది. సో, అది గూడా మొత్తం ఆర్చ్‌లాగా అల్లుకునేలాగా ప్లాన్ చేశాను కదా! సో, యాక్చువల్‌గా ఈ పైపు మొత్తం హోల్ గార్డెన్‌కొచ్చేస్తుందండి. అండ్ బయట వరకు కూడా వస్తది. ఫ్రంట్ గార్డెన్ వరకు వస్తదనమాట. సో, చాలా పెద్దది తీసుకున్నాను. అండ్ సన్నగా ఉంటది కాబట్టి మనకి బాగా పనిచేస్తుందిది. బరువుండదనమాట. కొంచెం లైట్ వెయిట్ ఉంటది. అండ్ మడత కూడా పడదండి ఇది. అమెజాన్‌లోనే పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ గార్డెన్‌లో మల్లెపూలు తీగ ఒకటి ఉందండి. సో, ఫ్రంట్ గార్డెన్‌లోకి రాగానే చాలా గుప్పుమని వాసనైతే వస్తుంది. సమ్మర్ సీజన్ కాబట్టి. అండ్ ఇక్కడ ఒక పెంటాస్ రెడ్‌ది గూడా పెట్టాను. అది గూడా బాగా ఇప్పుడిప్పుడే పూలొస్తున్నాయి. అండ్ ఇక్కడ నేను మా ఫ్రెండ్ దగ్గర ఒక చిన్న స్ట్రాబెర్రీ కొమ్ముంటే తెచ్చాననమాట. సో, ఇప్పుడది ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఎంతవరకు నిలబడుతదో తెలీదు. పనయిపోయిన తర్వాత పైప్ మనం రోల్ చేసేసుకొని నీట్‌గా పెట్టుకుంటే దాని లాంగివిటీ అయితే ఎక్కువుంటుంది. ఇదైతే ఖచ్చితంగా చేయాల్సిన పనండి. పైప్స్ మనకి ఎక్కువ కాలం రావాలి అంటే నీట్‌గా దాన్ని రోల్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ డెక్ ఏరియా అండ్ హోమ్ ఎంట్రన్స్ ఏరియాలో ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అంతా రిమూవ్ చేసేస్తాను. ఎందుకంటే మనం తిరుగుతూ ఉంటాం కదండీ! మళ్ళా మనం దాన్ని తొక్కామంటే చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా హోమ్ ఎంట్రన్స్ దగ్గర గూడా ఎక్సెస్ వాటర్ తీసేసి ముగ్గయితే పెట్టేసా. సింపుల్‌గానే వేస్తానండి ముగ్గులు. నేను పెద్ద పెద్దవయితే వేయను. కాలేజ్ డేస్‌లో ఉండేటప్పుడు ముగ్గులు బాగా వేసేదాన్ని. అండ్ కాలేజ్‌లో గూడా ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా మనకి హోమ్ ఎంట్రన్స్‌లో మల్బెర్రీ మొక్క ఒకటి ఉందనమాట. సో, దానికి కాయలు బాగా వస్తున్నాయి. దానికోసం మనకి బర్డ్స్ బాగా వచ్చి రోజు దాన్నన్నీ తినేస్తున్నాయనమాట. అందుకనే చూసారా సౌండ్ ఎంతొస్తుందో. నేచర్‌కి దగ్గరగా ఉంటూ ఇంట్లో పనులు చేసుకోవడం ఒక అదృష్టంగా ఫీల్ అవుతా నేనైతే. నెక్స్ట్ ఇంకా డెక్ పార్ట్‌లో ఇందాక వైపర్‌తో లాగేసా కదండీ వాటర్ అంతా. ఒక్కసారి మాపింగ్ అయితే పెట్టేస్తే ఇంకొంచెం నీట్‌గా ఉంటది. ఎందుకంటే మనం ఈ స్పేస్‌లో ఎక్కువ కూర్చుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు నీట్‌గా పెడుతూ ఉంటాను ఈ పార్ట్ మాత్రం. క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి గార్డెన్‌ని చూసుకుంటే అబ్బా! ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా యుటెన్సిల్స్ తక్కువున్నాయని చెప్పి ఇంక డిష్ వాషర్ వేయకుండా నేనే హ్యాండ్ వాష్ చేసేసానండి. మన సబ్‌స్క్రైబర్స్‌లో ఒకళ్ళు మీరు డిష్ వాషర్ వేయరా అని చెప్పి అడిగారు. డిష్ వాషర్ వేస్తానండి. ఎప్పుడైనా మెయిడ్‌కి పెద్దగా పని లేకపోయినా, లేకపోతే అంట్లు తక్కువున్నా కూడా నేను బయట వేసేసి తోమిచ్చేస్తా. లేకపోతే నేనైనా తోమేసుకుంటూ ఉంటాను. మన సబ్‌స్క్రైబర్స్‌లో ఒకళ్ళు ఒక మోడ్ చెప్పి 1 ½ అవర్ ఏమో పడుతుంది. 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. అయితే అది ట్రై చేయండి. ఆ మోడ్ మనకి క్లీనింగ్ బాగా అవుతుందని చెప్పి చెప్పారనమాట. పాపం మన సబ్‌స్క్రైబర్ చెప్పిన దగ్గర నుంచే నేను డిష్ వాషర్ పెద్దగా వేయట్లేదండి. వేసినప్పుడేమో గుర్తు రావట్లేదు. నేను ఖచ్చితంగా వేసి నేను మీకు కామెంట్ అయితే చేస్తాను. ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ ఇన్ కేస్ నాకు నచ్చితే గనక నేను అందరికీ ఆ విషయాన్ని గూడా మన ఛానెల్‌లో చెప్తా. నేను ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ చదువుతానండి. మాక్సిమం రిప్లై ఇవ్వటానికి ట్రై చేస్తా. హోమ్ టూర్‌లో నాకు చాలా క్వెషన్స్ వచ్చాయండి. కర్టెన్స్ గురించి ఇంకా కొన్ని కొన్ని క్వెషన్స్ అయితే వచ్చాయి. నేను క్యూ అండ్ ఏస్ అన్నీ కూడా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీకు పలానా టాపిక్ మీద వీడియో కావాలి అని ఏమైనా ఎక్స్‌పెక్టేషన్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మనం క్లోజ్ టు 25,000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారు. అండ్ ప్రీవియస్ వీడియోస్‌లో నేను గివ్ అవే ప్లాన్ చేస్తానని చెప్పా. అయితే చాలామంది సీడ్స్ కావాలి అని అన్నారు. నా దగ్గర కూడా సీడ్స్ అయితే పెద్దగా లేవండి. నేనైనా పర్చేస్ చేసే మీకివ్వాలి. సీడ్స్ బాగా జర్మినేషన్ అయ్యేది ఏదైనా పేజెస్ తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. లేదు అంటే నేనైనా చూసి మీకైతే గివ్ అవే ప్లాన్ చేస్తా ఖచ్చితంగా 25,000 సబ్స్క్రైబర్స్‌కి. అండ్ నెక్స్ట్ చూసారా ఇంట్లో ఫ్యాన్స్ ఈ ఎడ్జెస్‌లో హెయిర్ ఉండటం వల్ల మనం ఈవినింగ్ టైమింగ్స్‌లో ధూప్ స్టిక్స్ వేయటం వల్ల కొంచెం బ్లాక్‌నెస్ అయితే వస్తదనమాట. సో, ఇల్లులవి ఊడ్చే ముందు అప్పుడప్పుడు పైన పైన క్లీన్ చేసేసుకుంటూ ఉంటాననమాట. నీట్‌గా అనిపిస్తది. క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ కింద పడుతుంది గదా! సో, కింద
టీపాయ్స్ కానీ, సోఫాస్ గానీ, ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేస్తా. చూడండి దీని మీద ఎంత హెయిర్ ఉందో. సో, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్ ఈరోజు కేర్ చేద్దాము అని అనుకుంటున్నా. సో, ఆర్టిఫిషియల్‌వన్నీ తీసి ఒక్కసారైతే కడిగేసి లోపల పెట్టేస్తానండి. ఇంకా న్యాచురల్‌వయితే చూస్తాను. దాని కండిషన్ చూసి ఇన్ కేసు బయట చేయాలి అంటే బయట చేస్తా. లేదంటే ఇంట్లోనే టిష్యూ పెట్టి తుడిచేస్తూ ఉంటాను. ఎండిపోయినవి ఆకులున్నా అవన్నీ తీసేస్తూ ఉంటా. అండ్ మట్టిని కొంచెం లూజ్ చేసేసి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తాను. ఇది ఎప్పుడెప్పుడు ఇస్తాను అంటే మంత్లీ వన్స్ ఇస్తాననమాట. సో, చాలా బాగా గ్రో అవుతదండి. ఇండోర్ ప్లాంట్స్‌కి ఈ పర్టిక్యులర్ ఫర్టిలైజర్ యూజ్ చేస్తే చాలా బావుంటాయి ప్లాంట్స్. అండ్ జీ ప్లాంట్ యూజువల్లీ బాగా పెరుగుతది. బట్ ఇక్కడ అస్సలు ఎండ తగలదనమాట. సో, చనిపోదు. అట్లా అని గ్రోత్ కూడా ఉండదు. ఎండలో పెడితే బాగుంటదేమో అనిపిస్తది అప్పుడప్పుడు. చూద్దాము. ఇప్పటి వరకైతే ఒక 3, 4 అయితే వచ్చాయి కొమ్మలంతే. అండ్ యెల్లో ఆకులున్నా, లేకపోతే ఏదైనా బ్రౌన్‌గా అయిపోయినా కూడా అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను. నేను ఫర్టిలైజర్‌గా యూజ్ చేసేది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి. సో, చాలా బాగా పనిచేస్తదిది. లష్ గ్రీన్‌గా ఉంటదనమాట లీవ్స్ అండ్ హెల్తీగా కూడా ఉంటదండి. అయితే 1 పార్ట్ మనం సీవీడ్ ఫర్టిలైజర్ తీసుకుంటే 50 పార్ట్స్ మనం వాటర్ అయితే తీసుకొని మిక్స్ చేసుకొని ప్లాంట్స్‌కైతే ఇచ్చుకోవాలి. మొక్క మొదల్లో వేస్తే బాగా హెల్తీగా గ్రో అవుతది. అండ్ మనం వాటర్ కూడా మనకి లీవ్స్‌కి స్ప్రే చేసుకోవచ్చు. అండ్ లోపలున్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంక లోపలైతే పెట్టేస్తా. కాసేపు ఎండలో పెట్టేసి ఒక 5, 10 మినిట్స్‌కి తీసేయాలండి. లేకపోతే కలర్ అయితే ఫేడ్ అయిపోతది. నెక్స్ట్ ఇందాక కట్ చేసిన లీవ్స్ అన్నీ కూడా ఎత్తేసి ఇంకా వాక్యూమ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. బిఫోర్ దట్ నేనింకా మట్టిని కొంచెం లూజ్ చేసేస్తానండి. మట్టిని లూజ్ చేయటం వల్ల ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ రూట్స్‌కి బాగా వెళ్తుంది. అండ్ ప్లాంట్స్ కూడా బాగా గ్రో అవుతది. అయితే మట్టిని లూజ్ చేసేటప్పుడు మనకు కొంచెం మట్టి బయట తుల్లుతూ ఉంటుంది గదా! సో, అందుకని ఇవన్నీ కూడా మనం హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు చేసుకుంటే బెటర్. అండ్ నేను తెచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ బానే ఉన్నాయండి. ఏ ఇండోర్ ప్లాంట్ తెచ్చినా కూడా మీరు కనీసం బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అయితే ఉండేలాగా చూసుకోండి. లేకపోతే ప్లాంట్స్ గ్రో అవ్వదు. అయితే నాకిక్కడ ఫ్రెంచ్ డోర్ దగ్గర కొంచెం లైటింగ్ వస్తది కాబట్టి బానే ఉంది. అదే నేను లోపల పెట్టుంటే మాత్రం ఈ పాటికి అవి అంత బాగా ఉండేది కాదు. సో, అదొకటి చెక్ చేసుకోవాలనమాట. ఏ ప్లాంట్ పెట్టినా కూడా బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అయితే ఉండాలి. అండ్ వాక్యూమ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో, వాక్యూమ్ ఫస్ట్ అయితే పెట్టేస్తానండి. పెట్ హెయిర్ కాబట్టి ఖచ్చితంగా ఈ పనైతే చేయాలి. అదే చెప్పా గదండీ! మేట్స్ లేనప్పుడు కొంచెం అన్ని మూలలు తీసి, ఇంకా హెయిర్ ఎక్కడైనా ఉంటే అవన్నీ తీసేసి ఒక్కొక్కటి క్లీన్ జేసుకుంటాను. చాలా డస్ట్ అయితే ఉందండి పాట్స్ బ్యాక్ సైడ్. ఏదైనా మనం ఓపికగా చేసుకుంటేనే బాగా ఉంటది. ఇల్లు లేకపోతే డస్ట్ అక్కడక్కడే ఉంటదనమాట. మాక్సిమం స్టవ్ క్లీనింగ్ నైటే చేసేసుకుంటానండి. సో, స్టవ్ ఎప్పుడు నీట్‌గానే ఉంటుంది మార్నింగ్ లేసేటప్పటికి. ఎప్పుడైనా బద్ధకంగా ఉంటే ఇక మార్నింగ్ చేస్తూ ఉంటా. ఇంకా ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకొని, ఇంకా రిమైనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తా. అయితే బుద్ధ వాళ్ళు పెట్టిన దగ్గర ఎక్కువ డస్ట్ అయితే ఉందండి. సో, మెయిడ్‌కి ఒకసారి చెప్పాలి. అదెప్పుడు అవాయిడ్ చేస్తా ఉంటున్నట్టుంది. ఎంత మెయిడ్ ఉన్నా కూడా మనం అప్పుడప్పుడు ఇల్లు ఎట్లా ఉందో చెక్ చేసుకుంటూ ఉంటే డస్ట్ ఎక్కడుందో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు చేయకపోతే మనం వచ్చిన రోజు చెప్తే వాళ్ళు చేస్తారు. చూసారా ఎంత డస్ట్ ఉందో. మనీ ప్లాంట్స్ కొన్ని ప్రాపగేషన్‌కని చెప్పి నేను చిన్న చిన్న పాట్స్‌లో వేసి రూట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. అయితే మనం 2 డేస్‌కోసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ రాట్ అవ్వకుండా ఉంటదనమాట. సో, చూసుకుంటూ ఉండాలి ప్రాపగేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా. అండ్ మొత్తం వాక్యూమ్ పెట్టేసిన తర్వాత ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేసానండి. ఈ పాట్స్‌లో పెబుల్స్ వేసేటప్పుడు నాకు ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. ఏరేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పి. అయితే నేను వేసిన క్లాత్ నెట్ క్లాత్ అండి. క్లాత్‌కి హోల్స్ ఉండటం వల్ల మనకి ఏరేషన్ ఏం ప్రాబ్లమ్ రాలేదు. యాక్చువల్‌గా నాకు కూడా డౌట్ ఉండేది. ఏరేషన్ బాగుంటదా లేదా? ప్లాంట్ గ్రోత్ ఎట్లా ఉంటదో ఏమో అని చెప్పి కొంచెం నాకు అనిపించింది. బట్ నేను వేసి కూడా 2 మంత్స్ దాటింది. ప్లాంట్ గ్రోత్ అయితే బానే ఉందండి. ఇష్యూ లేదు. ఇన్ కేస్ ఎవరైనా పెబుల్స్ వేసుకోవాలి అంటే కింద నెట్ క్లాత్ యూజ్ చేసి మనం పెబుల్స్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అన్నిటికి కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేసేసి ఇంకా మాపింగ్ స్టార్ట్ చేశా. మాపింగ్ పెట్టే ముందు ఇంకా మెట్లు కూడా ఒకసారి ఊడుస్తానండి. సో, మెట్ల మీద మనకి రోబోటిక్స్ పనిచేయదు కాబట్టి ఇంకా ఇది మాన్యువల్‌గా చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. అయితే మనకి ఇక్కడ
మెట్లకి ఒకసారి నేను టైల్స్ క్లీనర్ ఒకటి యూజ్ చేసి మొత్తం కూడా క్లీన్ చేయాలి. వైట్ కలర్ కాబట్టి కొంచెం డస్ట్ బాగా పట్టేస్తుంది. పైకి కిందకి తిరుగుతుంటాం కదా! చూసారా ఎంత హెయిర్ వచ్చిందో. సో, అదంతా వాక్యూమ్‌తో తీసేసి ఇంకొకసారి చీపురుతో కూడా ఊడ్చేసి మాపింగ్ అయితే పెట్టేస్తా. ఇంకా వాక్యూమ్ పెట్టిన తర్వాత మనకు పెద్దగా డస్ట్ ఏమి ఉండదండి. కొంచెం నీట్‌గా ఉండటానికి నేను పైన పైన అట్లా ఊడ్చేసేసి మాపింగ్ అయితే పెట్టేస్తాను. యాక్చువల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా లేట్ అయిందండి. ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటూ మనం వర్క్ చేస్తాం కాబట్టి కొంచెం లేట్ అవుతది. ఆల్మోస్ట్ 6కి స్టార్ట్ చేశా. ఇప్పుడు 9 అవుతుందనమాట టైము. ఇంకా ఒక 15 మినిట్స్‌లో వైండ్ అప్ చేసేయాలి. 10కి బయటికెళ్ళే పనుందనమాట. మళ్ళీ రాంబో బాతింగ్ టైం కూడా ఇవాళ మార్నింగే అయిందండి. సో, అందుకని కొంచెం డిలే కూడా అయిందనమాట. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాడో. మార్నింగ్ మార్నింగే చక్కగా స్నానం చేసేసి చూస్తున్నాడు. ఇంకెక్కడ పడితే అక్కడికెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నాడనమాట. బాగా ఎనర్జిటిక్‌గా ఉంది వాడికి గానీ, ఇంకా ఈ టైంలో ఇంకా నన్ను ఆడిపించరు అన్నట్టు చూస్తున్నాడు. యాక్చువల్‌గా పెట్స్‌కి స్నానం చేసిన తర్వాత బాగా ఎనర్జీ ఎక్కువుంటదండి. అందులోనూ జర్మన్ షెపర్డ్స్‌కి కొంచెం ఎనర్జీ ఎక్కువుంటదనమాట. హెవీ బ్రీడ్స్ కదా! మాపింగ్ పెడుతుంటే ఇంక అక్కడక్కడే తిరుగుతున్నాడు. గెస్ట్ బెడ్‌రూమ్‌లో వేసేస్తా నిన్ను అనంటే, ఇంకా స్టెయిర్‌కేస్ మీదకెళ్ళి కూర్చున్నాడు. నేను గెస్ట్ బెడ్‌రూమ్‌లో వేస్తా, వేస్తా అంటే నేను ఊరికే సరదాగా అంటున్నానేమో అనుకున్నాడనమాట. ఇంకా నేను మాపింగ్ కర్ర అటు పెట్టి నేనింకా వేసేస్తాను అన్న టైంకి ఇంకా వాడికి అర్థమైపోయింది ఇంక గెస్ట్ బెడ్‌రూమ్‌లో వేసేస్తారు అని చెప్పి. ఇంకా ఇట్లా లాభం లేదు అని చెప్పి వెంటనే ఇంకా నేను ఇట్లా అనగానే వెళ్ళి చక్కగా స్టెయిర్‌కేస్ దగ్గరికెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. ఎంత చెప్పినా ఒక్కొక్కసారి మాట వినడండి. ఒక్కొక్కసారి మాత్రం చాలా బుద్ధిమంతుడిలాగా వింటూ ఉంటాడు. నా సబ్‌స్క్రైబర్స్‌లో ఎవరికైనా పెట్స్ ఉన్నాయా? ఉంటే వాళ్ళ నేమ్స్ ఏంటో నాకు కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం తీసిన థింగ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ పెట్టేసేసి ఇంకా నీట్‌గా సదిరేస్తాను ప్యారలెల్‌గా. అండ్ ఫైనల్‌గా ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికి కూడా లీవ్స్ క్లాత్‌తో అయితే తుడుస్తానండి. యూజువల్‌గా క్లాత్‌తో అయితే తుడవచ్చు. బట్ పెట్ హెయిర్ ఉంటది కాబట్టి నేను టిష్యూ అయితే తీసుకొని కొంచెం తడిపేసేసి ఇట్లా అయితే ప్రతి లీఫ్ క్లీన్ చేస్తాను. ఇట్లా చేయటం వల్ల ప్లాంట్స్ హెల్తీగాను చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ చూడటానికి కూడా బావుంటదనమాట. అండ్ మనకి చాలా కనబడని డస్ట్ అయితే ఉంటదండి. మనం అనుకుంటాము ఏమి డస్ట్ ఉంటదిలే అనుకుంటాం కానీ చాలా డస్ట్ అయితే ఉంటది. చాలామంది ఇండోర్ పాట్స్ ఎక్కడ తీసుకున్నారని గూడా చెప్పి అడిగారండి. అయితే నేను ప్రీవియస్ వీడియోస్‌లో నేను షేర్ చేసున్నాను. ఒకసారి చెక్ చేయండి. పాట్స్ ఏ నర్సరీలో తీసుకుంటానో ప్లాంట్స్ కూడా అదే నర్సరీలో తీసుకుంటాను. శ్రీ లక్ష్మీ దుర్గ నర్సరీ అండి. గండిగూడలో ఉంటుంది శంషాబాద్ దగ్గర. ఇన్ కేస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితే అవుతుంది. కాస్ట్ రీజనబుల్‌గానే ఉంది. అండ్ మనం ప్లాంట్స్ అటు ఇటు మూవ్ చేసాం గదా! ఇంక అన్నీ గూడా ఎక్కడికక్కడ పెట్టేసేసి ఇంకా మొత్తం ఒక్కసారి సదిరేశాను. ఇంట్లో వేసిన కర్టెన్ డీటెయిల్స్ అండ్ బ్లైండ్స్ డీటెయిల్స్ గూడా చాలామంది క్వెషన్ చేశారు నన్ను. అయితే నేను కమింగ్ వీడియోస్‌లో వాటి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. సో, స్టే ట్యూన్ జ్యోతి జీవనం. సో, యాహ్! మొత్తం అయితే ఇంకా ఇల్లు అన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా 10కి పనుంది గదా! సో, ఇంక 9:30 కల్లా మొత్తం వైండప్ చేసేసానండి. ఎక్కడ థింగ్స్ అక్కడ పెట్టేసుకుంటే ఇంక మనకి నీట్‌గా ఉంటుంది. సో, వాక్యూమ్ క్లీనర్ ఛార్జింగ్ కూడా పెట్టేస్తే ఇంకా మనకి మర్చిపోకుండా ఉంటాము. నెక్స్ట్ డేకి పనికొస్తుంది. ఇంకా ఇందాక క్లీన్ చేసిన ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టేసాననమాట. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. అండ్ అట్లానే మన ఛానల్‌ని కనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్‌లో హోమ్ డెకోర్ అట్లనే ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో క్లీన్ చేసుకున్నాక. ఎంతైనా మన ఇల్లు నీట్‌గా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.